నమస్తే అండి అందరికీ. ఈరోజు క్యాప్సికం, టమాటా, బీరకాయ, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, టమాటా కర్రీ బాగుంటుందండి. ఈరోజైతే అదే కర్రీ చేస్తున్నాను నేను. ఇట్లా వండుకుంటే బాగుంటుంది. నేను అప్పుడప్పుడు అన్ని కూరగాయలు కలిపేస్తానండి, భలే బాగుంటుంది కూర. ఇష్టంగా అప్పుడప్పుడు ఏ కూరగాయలు ఉంటే అన్ని కూరగాయలు వేసి వండుకుంటే బాగుంటుందండి. ఇట్లా వండుకుంటే అది కూరలో వచ్చిన నీరేనండి. ఉడికేటప్పటికి కూరలోనే వచ్చేసింది ఆ నీరంతా. మనం ఇట్లా వండుకునే కూరల్లో ఎల్లిపాయ కారమే వేయాలి, వేరే కారం వేస్తే బాగుండదు. పసుపు, కారం, ఎల్లిపాయ కారం వేసానండి. ఇప్పుడైతే గసగసాలు, కొబ్బరి మనం నూరు పెట్టుకున్నాం. ఇది ఇందాక గసగసాలు, కొబ్బరి, కొంచెం గరం మసాలా వేసుకున్నాము. మటన్, చికెన్ అయితేనే చూస్తారండి, అన్నీ చూడాలి, అన్ని కూరగాయలు చూడాలి. మటన్, చికెను, చేప అలాంటివి అయితే ఎక్కువ చూస్తున్నారు. ఆకుకూరగాయలే మామూలుగా కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ చూడలేదండి. ఇవి కూడా చూడండి, బాగుంటాయి కర్రీస్. మటన్, చికెన్ బిర్యానీలు అవన్నీ ఎప్పుడు వచ్చాయి, ఎప్పుడు చూసేవి, ఎప్పుడన్నా ఒకసారి కదా చేసేది. నీరు మనకి కూరలో వచ్చిన నీరు బాగా ఇంకిపోయిందండి. మనం అన్నీ వేసుకున్నాం కదా, ఉప్పు, కారం, 5 రకాల కూరగాయలు వేసానండి. చూశారు కండి ఫ్రెండ్స్, చూశారుగా. మరి మనం అన్ని కూరగాయలు వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే అదే చేశాను నేను. సరే ఫ్రెండ్స్, మరి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. నేను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా మాట మేరకు అడిగినందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారండి అందరూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, లైక్లు కూడా చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి.